హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బ్రిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, టూ పోర్ట్ నెట్వర్క్స్లో ఇది ఎక్కువసార్లు ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కొంచెం నేర్చుకోండి. చెప్తాను నేను ఇప్పుడు నీట్గా, ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే, రైట్. అసలు క్వశ్చన్ ఏం అడిగాడు? డిటర్మైన్ ది వై పారామీటర్స్ ఆఫ్ ద నెట్వర్క్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ నెట్వర్క్కి వై పారామీటర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై పారామీటర్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ జెడ్ పారామీటర్స్. అంటే ఇప్పుడు జెడ్ పారామీటర్స్ నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. జెడ్ పారామీటర్స్ ని ఎలా రాసుకోవచ్చు ఈక్వేషన్స్ గా? v1, v2 ని ఫంక్షన్స్ ఆఫ్ i1, i2 గా రాసుకోవచ్చు, అవునా? కాకపోతే ఇక్కడ అలా కాదు, ఇక్కడ కొంచెం మారుతుంది. ఇక్కడ i1, i2 ని ఫంక్షన్స్ ఆఫ్ v1, v2 గా రాసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఒక్కొక్క నిమిషం ఆగండి, ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను, అర్థమవుతుంది. ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ పారామీటర్స్కి వచ్చేసరికి ఇదే నెట్వర్క్ జెడ్ పారామీటర్స్ కూడా కట్టచ్చు, చాలా ఈజీగా కట్టచ్చు. జస్ట్ చెప్తున్నాను డెఫినేషన్స్. ఫంక్షన్స్ ఆఫ్ v1, v2 అనేది ఫంక్షన్స్ ఆఫ్ i1, i2 గా రాసుకోవాలి. అంటే ఏం చెప్పాను మీకు? v1 is equal to z11 i1 plus z12 i2, ఓకేనా? v2 is equal to z21 i1 plus z22 i2, ఇలా అన్నమాట. ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మ్యాక్సిమం, ఓకేనా? 1 minute గ్యాస్, కొంచెం ఛార్జ్ తక్కువగా ఉంది, ఛార్జ్ పెట్టుకుంటాను. సారీ ఫర్ ద డిలే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జెడ్ పారామీటర్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఓకేనా? ఇప్పుడు అలాగే వై పారామీటర్స్ గురించి కూడా చెప్పుకున్నాం. సారీ ఫర్ ద డిలే ఫ్రెండ్స్, కొంచెం ఛార్జ్ తక్కువగా ఉంది ల్యాప్టాప్లో, అందుకని పెట్టుకున్నాను. వై పారామీటర్స్ అనేవి దీనికి రివర్స్. i1, i2 అనేది ఫంక్షన్స్ ఆఫ్ v1, v2 గా రాసుకోవాలి. అప్పుడు వీటికి ఇప్పుడు కనుక ఈక్వేషన్స్ రాస్తే v1 is equal to y11, v1 కాదు, దీనికి i1 is equal to y11 v1 plus y12 v2, i2 is equal to y21 v1 plus y22 v2, ఓకేనా? ఇప్పుడు మనం దీనికి వాడు కనుక్కోండి వై పారామీటర్స్, ఓకేనా? మనం ఇప్పుడు వై పారామీటర్స్ మటుకే కనుక్కుందాం. ప్రాబ్లమ్స్ తగ్గట్టు మీరే జెడ్ పారామీటర్స్ కూడా కనుక్కోవాలి, ఎందుకంటే నేను ఈ వీడియోలో కేవలం క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ చెప్తున్నాను. ఇన్ కేస్ బ్రో ఇదే సర్క్యూట్కి మాకు వై పారామీటర్స్, హెచ్ పారామీటర్స్, ఏబిసి పారామీటర్స్ ఇవన్నీ కనుక్కోవడం కూడా నేర్పించు అంటే కింద కామెంట్ చేయండి, అది కూడా చెప్తాను. ప్రస్తుతానికి ఈ యొక్క సర్క్యూట్కి వై పారామీటర్స్ అడిగాడు కాబట్టి వై పారామీటర్సే కనుక్కుందాం, ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఈక్వేషన్స్,
ఓకేనా? ఈ ఈక్వేషన్స్ బాగా గుర్తుంటేనే, లేదంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది చూడడానికి ఎలాగుంది చూడండి. ఒక రెసిస్టర్ ఇంకొక రెసిస్టర్ స్టార్ లాగా లేదు. దీన్ని డెల్టా లాగా కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా? డెల్టా లాగా కన్వర్ట్ చేసుకుందాం. స్టార్ టు డెల్టాకి ఫార్ములా ఏంటిది మనకి అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్ 1 ఓం, ఇక్కడ 4 ఓమ్స్, ఇక్కడ 6 ఓమ్స్. నేను ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సర్క్యూట్ ని డైరెక్ట్ గా జెడ్ పారామీటర్స్, వై పారామీటర్స్ కట్టాలంటే టైం పడుతుంది, తొందరగా అవ్వదు. అదే దీన్ని సింప్లిఫికేషన్ చేసుకొని కనుక చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. అందుకని సింప్లిఫికేషన్ చేస్తున్నాను. ఇది 1 ఓం, ఇది 4 ఓమ్స్, ఇది 6 ఓమ్స్. నేను కొంచెం చిన్న అక్షరాలు రాశాను ఫ్రెండ్స్, మీరు కొంచెం పెద్దగా రాసుకోండి. ఇది 4 ఓమ్స్, ఇది 1 ఓం. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కట్టాలంటే ఆ రెండు రెసిస్టెన్స్ ని యాడ్ చేసుకోండి. ఫార్ములా ఇవన్నీ ఏమవుద్దు. ఓకేనా? ప్లస్ ఈ రెండు రెసిస్టర్స్ ని మల్టిప్లై చేసుకోండి. ఓకేనా? ఈ డాట్ అర్థం మల్టిప్లికేషన్ అని. బై మూడో రెసిస్టెన్స్ వేసుకోండి. మూడో రెసిస్టెన్స్ 6. ఓకే, 5 ప్లస్ 4/6 క్యాలిక్యులేటర్లో కొట్టినా వస్తుంది, లేదంటే దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 34/6 వస్తుంది. ఇది అలాగే ఉంచవచ్చు, లేదంటే దీన్ని క్యాలిక్యులేటర్లో కొట్టండి. 34 డివైడెడ్ బై 6 ఎంత వస్తుంది? 5.67. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5 ప్లస్ బ్రాకెట్స్ పెట్టుకోండి 4/6 అనుకున్నా కూడా 5.67 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ వాల్యూ 5.67 అంటే ఇదంతా 5.67 ఓమ్స్. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అలాగే ఈ రెండింటికి కట్టండి. 1 ప్లస్ 6 ఈ రెండింటిని యాడ్ చేసుకోండి, ప్లస్ యాడ్ చేస్తూ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోండి, డివైడెడ్ బై దీనికి ఆపోజిట్ లో ఉన్న రెసిస్టెన్స్ 4 వేసుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు 7 ప్లస్ 6/4 దట్ ఈస్ ఈక్వల్ టు 34/4. అవసరమైతే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 7 ప్లస్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకోండి 6/4 17/2. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 టేబుల్లో 2 17s 2 2s అయింది. అప్పుడు దీన్ని చేస్తే 8.5 ఓమ్స్. ఇది 8.5 ఓమ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ క్యాలిక్యులేషన్ అంతా మీరు నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎలా వచ్చింది, ఇలా వచ్చింది అని చెప్పి ఫార్ములాస్ కూడా నేను రాస్తాను, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ ఇప్పుడు మీకు సింపుల్గా ఎలా బట్టి కొట్టకుండా ఈ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టార్లో అనేది రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, డెల్టాలోకి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఒక చిన్న గుర్తు. మీరు కట్ చేశారా తప్పు చేశారా అని చెప్పి. ఆ రెసిస్టెన్స్ కూడా ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు 1 ఓమ్కి 4 ఓమ్కి చేసాం, ఈ రెండింటికంటే ఈ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా, కాబట్టి అంతే. ఈ 1 ఓమ్కి 6 ఓమ్కి చేసినప్పుడు ఈ రెండింటికంటే ఈ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. 6కి 4కి చేసినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువే వస్తుంది రెసిస్టెన్స్. 6 ప్లస్ 4 ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి, డివైడెడ్ బై రెసిస్టర్ వేసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 10 ప్లస్ 24. ఓకేనా? అర్థమైందా? ఈ రెండింటిని యాడ్ చేసాం 10, రెండింటిని మల్టిప్లై చేసాం 24/1. 24/1 అంటే 24. ఇప్పుడు 10 ప్లస్ 24 34 ఓమ్స్ వచ్చింది ఇది ఈ రెసిస్టెన్స్. ఓకేనా? ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎలా మారుతుందో చూడండి. ఇది ఇలాగే ఉంటుంది, దీనికి ప్యారలల్ ఇంకో రెసిస్టర్ వస్తుంది. ఓకేనా? ఈ రెసిస్టెన్స్ వచ్చేసి 5.67, ఇది 6. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వల్ల దీన్ని ఏం చేస్తున్నామంటే చూడండి, ఈ రెండింటిని కలిపి సింగిల్ రెసిస్టర్ గా కన్వర్ట్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఒక రెసిస్టెన్స్ వచ్చింది,
ఇక్కడ అనేది ఒక రెసిస్టెన్స్ వచ్చింది అంతే, ఏం లేదు ఈ సర్క్యూట్లో. 6 5.67 ఈ రెండు ప్యారల్లో ఉన్నాయి. మళ్ళీ ప్రోడక్ట్ బై సమ్ వేద్దాం, ఒక నిమిషం ఆగండి. ఈ లోపల మనం 8.5 ఇక్కడ వచ్చేసి 34 Ω. ఓకేనా ఇంతవరకు? ఇప్పుడు ఈ రెండింటికి ప్యారల్ చేద్దాం. కొట్టండి క్యాలిక్యులేటర్లో. 6 × 5.67 అప్పుడు 34 వచ్చింది. 34.02 వచ్చింది. నేను 34 తీసుకుంటున్నా. ప్రోడక్ట్ అంటే రెండింటిని మల్టిప్లై చేయాలి బై, రెండింటిని సమ్ చేయండి. 6 + 5.67 క్యాలిక్యులేటర్స్లో 5.67 ఎంత వచ్చింది? 11.67. ఓకేనా? ఇప్పుడు దీని క్యాలిక్యులేటర్లో కొట్టండి. 34/11.67. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. క్యాలిక్యులేటర్ కొంచెం దగ్గరికి పెట్టి క్యాలిక్యులేట్ చేయమన్నా చేస్తాను, నో ప్రాబ్లం. ఇది సింపుల్ క్యాలిక్యులేషన్స్ కాబట్టి నేనే క్యాలిక్యులేటర్ దగ్గరికి పెట్టట్లేదు, దూరంగానే పెడుతున్నాను. ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్స్ అందరికీ సింపులే కాబట్టి. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 2.91 వచ్చింది. 2.91 వచ్చింది. అప్పుడు ఈ రెసిస్టెన్స్ అంతా ఈక్వలెంట్ రెసిస్టెన్స్. దీనికి కూడా మళ్ళీ ఈక్వలెంట్ గా ఇంకో సర్క్యూట్ డ్రా చేసుకుంటే ఫ్రెండ్స్, నేను బోర్డు మీద రాస్తున్న ప్రతి ఒక్కటి మీరు బుక్ లో రాసుకోవాలి. నేను జంబ్లింగ్ గా రాస్తున్నానని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1, 2, 3 సార్లు అయినా వీడియో చూడండి. ఇప్పుడు ఇది మళ్ళీ సర్క్యూట్, ఈక్వలెంట్ సర్క్యూట్ ఏమవుతుంది అంటే ఇక్కడ సప్లై, ఇక్కడ సప్లై, ఇక్కడ అవుట్పుట్ టెర్మినల్స్. ఇది గీసుకోవాలి ఫ్రెండ్స్. నేను సరిగ్గా గీలేదని చెప్పి ఆగిపోవద్దు. ఇటు సైడ్ అంతే గీసుకోవాలి. ఇది 1, ఇది 1 బార్, ఇది 2 బార్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఏమైనాయి? ఈక్వలెంట్ 2.91 అయినాయి. ఇది ప్యారల్ గా 8.5, ఇది 1, ఇది 1 బార్, ఇది వచ్చేసి అంత 34 Ω, 2 బార్. ఓకేనా? ఇంతవరకు బాగా అర్థమైందా? మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, స్టార్ టు డెల్టా కన్వర్ట్ చేసాము. ఈ స్టార్ లో ఉంది, డెల్టాలో కన్వర్ట్ చేసాం. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయినాయి. ఫార్ములాస్ వచ్చేసి నేను ఇప్పుడు రాస్తాను, ఒక్క నిమిషం. దాని తర్వాత ఏం చేశాను? ఇది ఇలా రాసుకున్నప్పుడు ఈ సర్క్యూట్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ రెండు ప్యారల్ అయినాయి. రెండు రెసిస్టర్స్ ప్యారల్ ఉంటే ఏంది? ప్రోడక్ట్ బై సమ్. రెండింటిని మల్టిప్లై చేయండి, రెండింటిని యాడ్ చేయండి. అప్పుడు 34/11.61 వచ్చింది. ఆ యొక్క వాల్యూ క్యాలిక్యులేటర్ లో కొడితే 2.91 వచ్చింది. ఓమ్స్ యూనిట్స్ రాయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెసిస్టెన్స్ కి. ఆల్రెడీ 34 Ω ఉంది, 8.5 వచ్చింది. ఇది మన ఈక్వలెంట్ సర్క్యూట్. ఇప్పుడు ఈ సర్క్యూట్ కి వై పారామీటర్స్ కట్టడం అనేది చాలా తేలిక. ఈ సర్క్యూట్ కి వై పారామీటర్స్ కట్టడం అనేది చాలా తేలిక. ఇప్పుడు ఇది రబ్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఏదంటే ఇదే దాన్ని ఇంకొకసారి ఇస్తాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది కూడా రబ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది లెక్కైతే వై పారామీటర్స్ లో డెఫినేషన్ కాబట్టి ఇది ఉంచి దీన్ని బేస్ చేసుకొని చెప్దాం అనుకున్నాను. కాకపోతే బోర్డు అనేది పెద్ద బోర్డు కాదు కాబట్టి రబ్ చేయాల్సి వస్తుంది, ఏమనుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీని యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ మళ్ళీ డ్రా చేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు నీట్గా డ్రా చేస్తాను చూడండి. రెండు ప్యారలల్, 1 బార్, ఇది వచ్చేసి ఒక రెసిస్టర్ వస్తుంది డెల్టాలో, ఇక్కడ కూడా ఒక రెసిస్టర్ వస్తుంది. నేను రెసిస్టెన్స్ హడావుడిలో సరిగ్గా గీయట్లేదు ఫ్రెండ్స్, మీరు నీట్గా గీసుకోండి రెసిస్టర్. ఓకేనా? ఎందుకంటే నేను చెక్కుతా కూర్చుంటే వీడియో డ్యూరేషన్ పెరిగిపోతుంది, అందుకని చెప్పి. ఇప్పుడు ఇది 6 Ω, ఇది 5.67, ఇదంతా 8.5. నేను ఇక్కడ చూసి రాస్తున్నాను ఫ్రెండ్స్, ఏం లేదు. ఇదంతా 34 Ω. ఈ రెండింటిని కూడా మళ్ళీ ప్యారలల్ సిరీస్ కాంబినేషన్ చేస్తే ఇదే సర్క్యూట్ ఈక్వివలెంట్ గా ఎలా అవుతుంది? ఇలా అయిపోతుంది. ఇదే సర్క్యూట్ ఈ రెండు ప్యారల్లో ఉన్నాయి కాబట్టి 2.91 Ω, ఇది 34 Ω, ఇది 8.5 Ω. ఓకేనా? ఇది 1 బార్, 2 బార్. ఓకేనా? ఇది ఈక్వివలెంట్ సర్క్యూట్. ఇప్పుడు ఈ సర్క్యూట్ కావాలి, నేను మిగతాదంతా రాప్ చేసేస్తున్నాను.
ఇప్పుడు దాకా ఈ సర్క్యూట్లన్నీ ఇంకా అవసరం లేదు. ఇంకా ఈ సర్క్యూట్కి ఈ ఒక్క సర్క్యూట్ని రిఫరెన్స్గా తీసుకొని ఇప్పుడు y పారామీటర్స్ కట్టాలి. ఓకేనా? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, పక్కన పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్సెస్ అనేవి ఒక ఈక్వివలెంట్ సర్క్యూట్కి వచ్చినాయి. ఫర్ ద డెఫినిషన్ వచ్చేసి మనకి పారామీటర్స్ కావాలనుకోండి, I1 0 చేసినప్పుడు ఎలా ఉంటుంది, I2 0 చేసినప్పుడు ఎలా ఉంటుంది. ఇప్పుడు y పారామీటర్స్ కనుక్కోవడానికి ఇప్పుడు మనకి ఫ్రమ్ ద డెఫినేషన్ వచ్చేసి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఈక్వేషన్స్ మళ్ళీ రాసుకోవాలి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఆ ఈక్వేషన్స్ మళ్ళీ రాసుకొని డెరైవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చూడడానికి వచ్చేసి చాలా చిన్న ప్రాబ్లం ఉండేది, కాదు చెప్పుకునేటప్పుడు చాలా ఎక్కువ చెప్పుకోవాలి, ఎందుకంటే అర్థం కాదు తొందరగా. చూడండి, డెఫినేషన్ ఏంది? y పారామీటర్స్ డెఫినేషన్ I1, I2ని ఫంక్షన్స్ ఆఫ్ V1, V2 గా రాసుకోవాలి. అది I1, I2ని ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ V1, V2 గా రాసుకోవాలి. అంటే దాని అర్థం ఏంది? I1 is equal to y11 V1 ప్లస్ y12 V2. I2 వచ్చేసి ఎంత? I11 కాదు, సారీ ఫ్రెండ్స్, I21 V1 ప్లస్ I22 V2. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం y పారామీటర్స్ అంటే y11 మనకి ఈ వాల్యూ తెలియాలి, ఈ వాల్యూ తెలియాలి, ఈ వాల్యూ తెలియాలి, ఈ వాల్యూ కూడా తెలియాలి. అవి ఎలా వస్తాయి? ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ V1 ఈ V1 ని 0కి ఈక్వల్ చేసుకోండి. ఓకేనా? V1 0కి ఈక్వల్ చేసుకుంటే I1 is equal to y11 into 0. రెండు ఈక్వేషన్స్ లో, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇన్ 1 and 2 రెండిట్లో 0కి ఈక్వల్ చేసుకోండి. ప్లస్ y12 v2 మళ్ళీ దట్ ఈస్ ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 లో నేను చెప్తుంది, ఈక్వేషన్ నెంబర్ 2 కూడా చెప్తా మళ్ళీ. 0 ప్లస్ y12 v2 దట్ ఇంప్లాయిస్ y12 v2 is equal to ఎంత? I1 by v2. ఇది ఎప్పుడు? v1 అనేది 0కి ఈక్వల్ అయినప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పారామీటర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది చేయాలి. v1 అనేది 0 అయింది అన్నప్పుడు I1 by v2 y12 పారామీటర్ రావాలంటే. నెక్స్ట్ ఇది సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? I2 is equal to y21 v1 ప్లస్ 0 ప్లస్ y22 v2. ఇది 0 అయిపోతుంది. ఇది y22 v2 I2. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇది ట్రాన్స్పోజ్ చేయండి. y22 is equal to ఇది వస్తే I2 by v2 వేర్ v1 is equal to 0. మీ ఫార్ములాస్ అనేది బట్టి కొట్టినా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్, అది మీ ఓపిక. నేనైతే ఈవెన్ ఎగ్జామ్లో అయినా ఇలానే డెరైవ్ చేసుకుంటాను బట్టి కొట్టకుండా, ఎందుకంటే ఇలా డెరైవ్ చేసుకుంటే మిస్టేక్స్ లేకుండా వస్తాయి. అందుకని చెప్పి మీరు డైరెక్ట్గా ఈ డబ్బాలు కొడుతున్నాను చూడండి, ఆ డబ్బాలు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ v1 ని 0 తీసుకున్నప్పుడు మనకి ఏమేమి పారామీటర్స్ వచ్చినాయి? y12 వచ్చింది, y22 వచ్చింది. ఓకేనా? ఆ డబ్బాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆ డబ్బాలే మనకి ఇప్పుడు కావాల్సింది ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ v1 ని 0 చేసుకున్నాం ఇందాక, ఇప్పుడు v2 ని 0 చేసుకున్నాం. ఏ ఈక్వేషన్స్ లో? ఫస్ట్ ఈక్వేషన్ లో అండ్ సెకండ్ ఈక్వేషన్ లో, రెండిట్లో దేని 0కి ఈక్వల్ చేసుకున్నాం? v2 ని 0కి ఈక్వల్ చేసుకున్నాం. జాగ్రత్తగా చూడండి. v2 ని కనుక 0కి ఈక్వల్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా అవుతుంది? ఫస్ట్ ఈక్వేషన్ I1 ఈక్వల్ టు y11 v1 ప్లస్ y12 ఇంటూ 0 అవుతుంది, ఎందుకంటే v2 ప్లస్ 0 పెట్టుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇది 0 అవుతుంది, ఇది y11 v1 ఈజ్ ఈక్వల్ టు I1. ఇప్పుడు y11 కావాలంటే
I1 by V1 where such that ఇది such that అనాలి such that V2 is equal to 0. y1 ఇప్పుడు మనకి y12 తెలిసింది, y22 తెలిసింది, y11 తెలిసింది. ఎలా కనుక్కోవాలండి? ఇప్పుడు నెక్స్ట్ ఇది మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు I1 is equal to సెకండ్ ఈక్వేషన్ కాబట్టి I2 is equal to y21 v1 plus y22 into 0. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ థియరీ అనేది ఎంత బాగా అర్థమవుతుందో తర్వాత మనకి ప్రాబ్లం చేసేటప్పుడు కూడా అలానే అర్థం అవుతుంది. అందుకని నేను మళ్ళీ థియరీ చెప్తున్నాను. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అని చెప్పి స్కిప్ చేస్తే మీకే లాస్. y21 v1 plus y22 into 0 ఇది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది y21 into v1 ఇది I2. ఓకేనా? ఇప్పుడు y21 is equal to I2 by v1 such that v2 is equal to 0. ఓకేనా? ఇంతటితో మనం 4 డబ్బాలు కొట్టుకున్నాం కదా, ఆ 4 డబ్బాలే ఫార్ములాలు. ఇప్పుడు అవి ఆ 4 డబ్బాలని ఒక సైడ్కి రాస్తాను. సర్క్యూట్ డయాగ్రామ్ కూడా మళ్ళీ తీసుకుందాం నీట్గా. ఆ సర్క్యూట్ డయాగ్రాము ఆ 4 డబ్బాలు ఇక్కడ రాస్తాను. ఇక్కడ మనం ఇంకా ఆ 4 డబ్బాలను యూజ్ చేసి మళ్ళీ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ యూజ్ చేసి ఎలా ఆ పారామీటర్స్ కనుక్కుంటాం అనేది తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈక్వివలెంట్ సర్క్యూట్ నీట్గా గీస్తాను. ఓకేనా? ఇది 1, ఇది 1 బారు, ఇది 2, ఇది 2 బారు, ఇది 34 ohms, ఇది 8.5 ohms, ఇది 2.91 ohms. ఓకే? ఓకేనా? ఇది మన సర్క్యూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి y11 కావాలంటే I1 by v1 4 డబ్బాలు రాస్తున్నాను, నేనేం చేయట్లేదు. వేర్ v2 is equal to 0. ఓకే? y12 is equal to I1 by v2 where v1 is equal to 0. మళ్ళీ y21 is equal to I2 by v1 where v2 is equal to 0. y22 is equal to I2 by v2 where such that v1 is equal to 0. ఈ 4 ఫార్ములాస్ మనకి y పారామీటర్స్ యొక్క ఫార్ములాస్. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఏం లేదు. y అని 4 సార్లు రాసుకోండి. I by v అని రాసుకోండి. సచ్ దట్ v అలా రాసుకొని ఇక్కడ 1 1 2 2 1 2 2 రాసుకోండి. ఇక్కడ 2 1లు ఉన్నాయి కాబట్టి పైన 1 కింద 1. ఇక్కడ ఒక 1 2 ఉన్నాయి కాబట్టి పైన 1 కింద 2. 2 1 ఉన్నాయి కాబట్టి పైన 2 కింద 1. ఇక్కడ 2 2లు ఉన్నాయి కాబట్టి 2 2లు రాసుకోండి. కింద ఏదైతే రాస్తారో దానికి ఆపోజిట్గా ఇక్కడ రాసుకోండి. కింద రాసిన దానికి ఆపోజిట్. సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? బట్టి కొట్టే పని లేదు. నాలాగా డరైవ్ చేసుకున్నా ఇబ్బంది లేదు, ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకున్నా లాజిక్ తోటి ఇబ్బంది లేదు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు V2 అనేది ఒకసారి షార్ట్ చేయాలి. V2 అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, V2 ఏదైనా సప్లై అనేది 0 అయిందంటే షార్ట్ అయినప్పుడు 0 అయింది. షార్ట్ అయినప్పుడు కరెంట్ అనేది ఇన్ఫైనైట్ అమౌంట్లో ఫ్లో అవుతుంది. కాకపోతే షార్ట్ అయినప్పుడు వోల్టేజ్ 0 ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ 1 bar
ఈ షార్ట్ సర్క్యూటెడ్. ఫస్ట్ దీన్ని షార్ట్ సర్క్యూట్ చేద్దామా? వద్దు, ఫస్ట్ 2 to 1 షార్ట్ కట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇటు సైడ్ కన్వీనియంట్ కాబట్టి ముందు షార్ట్ చేసుకున్నాం అనుకో, తర్వాత ఇటు సైడ్ తొందరగా షార్ట్ చేసినా కూడా ఇటు సైడ్ అర్థమైంది కాబట్టి ఇటు సైడ్ మీరే చేసేయచ్చు. ఈ షార్ట్ సర్క్యూటెడ్. షార్ట్ సర్క్యూట్ చేసేసాం. ఇప్పుడు 2 బార్ షార్ట్ సర్క్యూట్ చేసామంటే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, షార్ట్ అయిందంటే అసలు రెసిస్టెన్స్ లేదని. ప్రాక్టికల్ గా వైండింగ్ లో రెసిస్టెన్స్ ఉంటుంది, ఇదంతా పక్కన పెట్టండి. థియరిటికల్ గా మాట్లాడుకునేటప్పుడు ఒకసారి షార్ట్ చేసామంటే అక్కడ ఏం రెసిస్టెన్స్ లేనట్టుగా మనం ఊహించుకోవాలి. అప్పుడు కరెంట్ అంతా అటే వెళ్తున్నట్టు ఊహించుకోవాలి. ఇప్పుడు చూడండి, దీనికి షార్ట్ చేస్తున్నా, ఇదే సర్క్యూట్ ని షార్ట్ చేస్తున్నా. ఏం లేదు, సింపుల్ గా షార్ట్ చేస్తాం. ఈ సర్క్యూట్ ఉంది కదా, మీరు స్ట్రైట్ లైన్ గీసుకోవచ్చు, లేదంటే షార్ట్ చేశారని చెప్పడానికి ఇలా అయినా గీసుకోవచ్చు. మీరు స్ట్రైట్ గా లైన్ గీసినా షార్ట్ చేసినట్టే. ఇలా ఒక వైర్ పెట్టి, వైర్ అనేది స్ట్రైట్ గా ఉండదు కాబట్టి ప్రాక్టికల్ గా ఇలా వైర్ పెట్టి ఇలా షార్ట్ చేసామని అయినా చూపించవచ్చు ఈ రెండు టెర్మినల్స్ మధ్యలో. ఓకేనా? ఇలా షార్ట్ చేసేసాం. ఇది 1 బార్ పారామీటర్స్. ఇక్కడ V1 అప్లై చేసాం. ఇక్కడ కూడా V1 V2 రాసుకోండి, ఎందుకంటే ఓవరాల్ గా V1 V2 రెండు ఉంటాయి. ఇక్కడ V1 V2 రెండు అప్లై చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, V1 అలాగే ఉంది, V2 షార్ట్ చేసేసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్ట్ అయిన కరెంటు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇంకొంచెం కరెంటు ఇటు వెళ్తుంది. మీకు ఇందాక ఒక కండిషన్ చెప్పాను, షార్ట్ అయిందంటే ఇంకా కరెంట్ అంతా అటు వెళ్ళిపోతుంది, ఇంక ఇలా వచ్చేస్తుంది కరెంట్. ఇంక ఈ రెసిస్టర్ ఉన్న ఉపయోగం లేదు. కాబట్టి దీని యొక్క ఈక్వివలెంట్ సర్క్యూట్ వచ్చేసి కొంచెం చిన్నగా గీస్తాను. ఓకేనా? ఇది ఇంతే దీనికి ఈక్వివలెంట్ సర్క్యూట్. ఇది ఉన్నా లేనట్టే. కాబట్టి దీని యొక్క రెసిస్టెన్స్ అంతా 2.91 ఓమ్స్, దీని యొక్క రెసిస్టెన్స్ అంతా 8.5 ఓమ్స్, దీని యొక్క రెసిస్టెన్స్ అంతా 34 ఓమ్స్. ఈ 34 ఓమ్స్ అనేది ఇంక ఉండదు కాబట్టి ఇక్కడ 2.91, 8.5, ఇది 1, ఇది 1, ఇది 1 బారు ఇక్కడ సప్లై ఇస్తున్నాం. ఇప్పుడు V2ని షార్ట్ చేసాం. అంటే V2ని 0 చేసాం. అప్పుడు మనకి ఈ రెండు పారామీటర్స్ వచ్చేస్తాయి చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు కరెంట్ ఇక్కడ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. అంటే ఏంది, రెండు ప్యారలల్ లో ఉన్నట్టు. ప్యారలల్ లో ఉంటే 2.9 ప్యారలల్ 8.5 అంటే ప్రోడక్ట్ బై సమ్ 2.9 into 8.5, 2.91 into 8.5 by 2.91 into 8.5 that is equal to, క్యాలిక్యులేటర్స్ తీసుకోండి, 2.91 into 8.5 అని కొట్టండి. ఎంత వచ్చింది? 24.735 వస్తుంది. డివైడెడ్ బై 2.91 ప్లస్ 8.5 ప్రోడక్ట్ బై సమ్, ఇదంతా వచ్చింది 11.41 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డివిజన్ చేసేయండి. ఇప్పుడు చూడండి, 24.735 డివైడెడ్ బై 11.41 ఎంత వచ్చింది? 2.167 ఓమ్స్. అది అలా నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ దాకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం లేదు, V ఈజ్ ఈక్వల్ టు అయ్యారు కదా. కాకపోతే ఇక్కడ టోటల్ మనకి సప్లై ఎంత కాబట్టి V1, దీని ద్వారా వచ్చే కరెంట్ ఎంత I1, కాబట్టి I1 ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ ఎంత R ఈక్వివలెంట్, దట్ ఈస్ ఈక్వల్ టు I1 ఇంటూ 2.167 అంటే అర్థమైంది 2.167 I2. ఓకే, దీన్ని 2.167 I2 దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? Y11 is equal to I1 by V1
such that V2 is equal to 0. V2 ని 0 చేసేసాం ఆల్రెడీ ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు I1 ఎంత వచ్చింది I1 ఇంకా మనకి తెలియదు, అన్నోన్ I1. కాబట్టి I1 బై V1 2.167 I1 క్యాన్సిల్. క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేయండి. 1/2.167 ఎంత వచ్చింది? 0.46 అని వచ్చింది. నేను 0.46 అప్ టు 2 డెసిమల్స్ తీసుకుంటున్నా. మీరు మీ ఇష్టం 0.46 1467 అని చాలా వచ్చినాయి. నేను 2 డెసిమల్స్ తీసుకుంటున్నా. దీనికి ఏంటిది? సీమన్స్ యూనిట్స్. అదే సీమన్స్ అంటే ఏం లేదు, మనం రెసిస్టెన్స్ కి ఓమ్స్ రాస్తాం కదా, దానికి రివర్స్ సింబల్ సీమన్స్. ఓకేనా? లేదంటే మో, సీమన్స్ లేదా మో అంటాం అనమాట. ఓకే కదా? ఇప్పుడు Y11 పారామీటర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది కనుక్కుందాం. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇదే సర్క్యూట్ నుంచి అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, Y21 అంటే I2/V1. ఇప్పుడు మనకి I2 కరెంట్ తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు I2 కరెంట్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. ఇక్కడ కూడా I1 కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది, I2 కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది. ఇప్పుడు I2 కరెంట్ ఉంది చూడండి, I2 కరెంట్ లక్కైతే ఇటు ఫ్లో అవ్వాలి. కాకపోతే ఈ కరెంట్ అనేది ఇటు సైడ్ ఫ్లో అవ్వదు, ఇటు సైడ్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఇది -I2 అవుతుంది, ఎందుకంటే ఆపోజిట్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, ఆపోజిట్ గా ఉంటే మైనస్ పెట్టుకోవాలని. కాబట్టి ఈ I2 కరెంట్ యాడ్ నుంచి పడుతుంది, ఇటు సైడ్ వస్తుంది. ఇటు సైడ్ వచ్చే కరెంట్ ఇటు వస్తుంది. అంటే ఈ I2 కరెంట్ ఏ రెసిస్టర్ లో ఫ్లో అవుతుంది? ఈ రెసిస్టర్ లో. కాబట్టి టోటల్ R ఈక్వివలెంట్ అనేది ఏమవుతుంది ఈ I2 సర్క్యూట్ లో? అంటే ఈ I2 కరెంట్ ఏ రెసిస్టర్ లో అయితే ఫ్లో అవుతుందో ఆ రెసిస్టర్స్ వరకే చూసుకోవాలి మనం. ఓకేనా? ఈ I2 కరెంట్ ఇక్కడే ఫ్లో అవుతుంది కాబట్టి 2.91 ఓమ్స్. ఓకేనా? కాబట్టి హియర్ V1 is equal to ఏంది? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో V1 ఎంత అంటే R ఈక్వివలెంట్ ఇంటూ I2. దట్ ఈస్ ఈక్వల్ టు 2.91 టైమ్స్ ఆఫ్ I2. ఓకేనా? ఇప్పుడు దీన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. కాకపోతే ఇక్కడ మనం ఒకటి మర్చిపోయాం, ఇది నెగిటివ్ సైన్. ఇక్కడ నెగిటివ్ సైన్ పెట్టుకోవాలి, ఇక్కడ కూడా నెగిటివ్ సైన్ పెట్టుకోవాలి. అప్పుడు -2.91 టైమ్స్ ఆఫ్ I2. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు అక్కడ ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. ఇది మనకు అయిపోయింది, ఇది మనం కట్టాలి. Y21 is equal to I2/V1 such that V2 అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. V2 అనేది 0కి ఈక్వల్ అయింది కాబట్టి I2/V1 ఎంత? -2.91 టైమ్స్ ఆఫ్ I2. టేక్ యువర్ క్యాలిక్యులేటర్స్, I2 క్యాన్సిల్ అయిపోద్ది. -1 క్యాలిక్యులేటర్ లో -1 డివైడెడ్ బై 2.91 అని కొట్టండి. ఎంత వచ్చింది? నాకైతే 0.3436 వచ్చింది. నేను అప్ టు 2 డెసిమల్స్ వరకే తీసుకుంటున్నా. యూనిట్స్ మో ఆర్ సీమెన్స్. ఓకే, ఇంతవరకు 2 పారామీటర్స్ కనుక్కున్నాం మనం. ఇప్పుడు ఇంకొక 2 పారామీటర్స్ కనుక్కోవాలి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి వీడియో. ఇంకో 2 పారామీటర్స్ కనుక్కోవాలి. ఈ 2 పారామీటర్స్ ఎప్పుడు వస్తాయి? ఇందాక 2 బార్ పోర్ట్ ని షార్ట్ సర్క్యూట్ చేసాం, ఇప్పుడు 1 బార్ పోర్ట్ ని షార్ట్ సర్క్యూట్ చేయాలి మనం. ఓకేనా? ఇదేంటంటే సర్క్యూట్స్ కాబట్టి 1కి 4 సార్లు వినండి. నేను ఆల్రెడీ స్లోగానే చెప్పాను, కాకపోతే మీకు అర్థం కాదు. ఎందుకంటే మీకు కొంచెం థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే ఓకే పర్లేదు, కాకపోతే కొంచెం థియరీ మీద పట్టు లేకుండా డైరెక్ట్గా వచ్చి ఈ వీడియో చూసినప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉండిద్ది. అందుకే ఒకసారి 1కి 2-3 సార్లు చూడండి వీడియో, అర్థమయ్యే వరకు చూడండి. ఇంకా అర్థం కాదు 4-5 సార్లు చూసినట్టే కింద కామెంట్ చేయండి, మళ్ళీ వీడియో చేసుకుందాం. ఇంకా సింపుల్గా ఇంకా డీటెయిల్గా ఉండేటట్లు చేసుకుందాం వీడియో. ఇప్పుడేం చేయాలి?
ఇటు సైడ్ దాన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఈ రెసిస్టర్ ఉన్నా లేనట్టే ఇందాకలాగా, ఎందుకంటే కరెంట్ మొత్తం ఎలా ఫ్లో అవుతుందో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ స్టెప్ రాసుకోవాలి. వెన్ పోర్ట్ 1 bar is short circuited. ఓకేనా? ఇది ఇలానే ఉంటుంది. ఇక్కడ V1 అనేది 0కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ వచ్చే కరెంట్ అనేది ఇటు ఫ్లో అవుతుంది, ఇటు ఫ్లో అవుతుంది. కాబట్టి ఇది మైనస్ డైరెక్షన్, కాబట్టి -I1. ఎందుకంటే కరెంట్ అనేది ఇటు రాకూడదు, ఇటు వెళ్ళాలి. కాకపోతే షార్ట్ అవ్వడం వల్ల ఇటు వస్తుంది, నెగిటివ్ డైరెక్షన్లో వస్తుంది కరెంట్. కాబట్టి ఇది నెగిటివ్ డైరెక్షన్, ఆపోజిట్లో ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఇందాక కూడా చెప్పాను V2 షార్ట్ అయినప్పుడు. ఇది V1, ఇటు సైడ్ V1, ఇటు సైడ్ V1 కాదు, ఇటు సైడ్ V2. ఇది 2 bar, ఇది 34 ohms, ఇది 2.91 ohms, ఇది 8.5 ohms. ఓకేనా? ఓకే, ఇది చూడండి. ఇప్పుడు కరెంటు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇందాక షార్ట్ అయినప్పుడు ఏం చెప్పాను? షార్ట్ ఎటు సైడ్ అయిందో అదే కరెంట్ ఫ్లో అవుతుంది, ఇంకా మిగిలిన సైడ్ కరెంట్ ఫ్లో అవ్వదు. కాబట్టి దీని ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ ఏమవుతుంది? దీని ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ ఇది 34 ohms, ఇదేమో 34 ohms, ఇది వచ్చేసి 2.91 ohms, ఇది వచ్చేసి V2. ఏం మారలా V2. 34 ohms, 2.91 ohms. ఇక్కడ వచ్చే కరెంట్ అనేది I2, ఇక్కడ వచ్చే కరెంట్ అనేది -I1. దీని ఒక ఈక్వలెంట్ సర్క్యూట్. నేను కొంచెం చిన్నగా గీస్తున్నాను, మీరు కొంచెం పెద్దగా గీసుకోండి. ఏం లేదు, ఈ రెసిస్టర్ పీకేసి అంతే ఏదైతే సర్క్యూట్ ఉంటుందో ఆ సర్క్యూట్ అనమాట అది. ఇక ఇదేంటిది? V1 అనేది 0కి ఈక్వల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? Y22 కనుక్కుందాం ముందు, తర్వాత Y12 ఆటోమేటిక్గా సింపుల్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ సర్క్యూట్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. టోటల్ సర్క్యూట్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏంది? 34 ఇన్ ప్యారలల్ విత్, ఎందుకంటే ఇటు సైడ్ కరెంట్ డివైడ్ అవుతుంది, కరెంట్ ఎక్కడైతే డివైడ్ అవుతుందో అది ప్యారలల్ సర్క్యూట్. 34 ప్యారలల్ 2.91. ఓకేనా? ఓమ్స్. ఇప్పుడు క్యాలిక్యులేటర్స్ ఓపెన్ చేయండి. 34 × 2.91 ఎంత? 98.94. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, 34 ప్యారలల్ 2.91. ఇందాక ఇటు సైడ్ ఇవి రెండు ప్యారలల్ ఉన్నాయి చూడండి, 8.5 ప్యారలల్ 2.91. అప్పుడు జస్ట్ ప్రోడక్ట్ చేసాం కదా, గుర్తుందా? అలాగనమాట. 8.5 × 2.91 అని చేసినప్పుడు మనకి 24.735 వచ్చింది. ఆ స్టెప్ చూడండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది. బై ఈ రెండింటిని యాడ్ చేయండి. 34 + 2.91 ఎంత వచ్చింది? 36.91. ఇప్పుడు రెండింటిని డివిజన్ చేయండి. 98.94 డివైడెడ్ బై 36.91 ఎంత వచ్చింది? 2.6805 వచ్చింది. నేను 2.6 అని తీసుకుంటున్నాను, అప్ టు 2 డెసిమల్స్. ఇప్పుడు మనకి జాగ్రత్తగా గమనిస్తే V2 అనేది R ఈక్వలెంట్ ఇంటూ I2కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు R ఈక్వలెంట్ ఎంత? 2.68 × I2. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. I2 ఓకేనా? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. Y22 is equal to I2 by V2 such that V1 is equal to 0. V1 ఆల్రెడీ 0 అయిపోయింది. I2 వాల్యూ మనకు తెలియదు. V2 వాల్యూ 2.68 టైమ్స్ I2 గెట్స్ క్యాన్సిల్. పైన కింద ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 1 బై క్యాలిక్యులేటర్లో కొట్టండి. 1/2.68 ఎంత వచ్చింది? 0.373 వచ్చింది. నేను అప్ టు 2 డెసిమల్స్ వరకు తీసుకుంటున్నా. యూనిట్స్ మో. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇది అలానే ఉంచండి. 1 బార్ అనేది షార్ట్ సర్క్యూట్ అయింది. ఇప్పుడు వీడియో అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇంకొక పారామీటర్ అనుకుంటే అయిపోతుంది. పేషెన్స్గా వినండి. వీడియో అనేది
చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. లేదంటే ఇది అర్థం కాదు. నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ఒక్క స్టెప్ కూడా వదలలేదు నేను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది కూడా కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ y12 కావాలి. అందుకని ఇప్పుడు ఏం చేస్తామంటే I1 అనే కరెంట్ ఏ రెసిస్టర్లో ఫ్లో అవుతుంది? ఈ రెసిస్టర్లో ఫ్లో అవుతుంది. ఇంకా దేంట్లో ఫ్లో అవుతుందా? లేదు. ఆ రెసిస్టర్లో మాత్రమే ఫ్లో అవుతుంది కాబట్టి ఇందాక ఆల్రెడీ కనుక్కున్నాం, ఈ రెసిస్టర్లో మాత్రమే ఫ్లో అవుతున్నప్పుడు R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 2.91 ohms. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఏం కావాలంటే V2 కావాలి. V2 ఈజ్ ఈక్వల్ టు R ఈక్వలెంట్ టైమ్స్ ఇంటూ I1. కాకపోతే ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -I1. దట్ ఈజ్ ఈక్వల్ టు -2.91 ఇంటూ I1. ఇప్పుడు దీన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y12 ఈజ్ ఈక్వల్ టు I1 బై V2 సచ్ దట్ V1 ఈజ్ ఈక్వల్ టు 0. V1 0 అయింది, I1 అనేది అన్నౌన్, బై V2 ఉంది కదా, V2 ఎంత మనకి -2.91 టైమ్స్ ఆఫ్ I1. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. -1/2.91 ఎంత? 0.34 యూనిట్స్ సీమన్స్ ఆర్ మో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఆల్రెడీ y11 క్యాలిక్యులేట్ చేసాం, y12 క్యాలిక్యులేట్ చేసాం, y21 క్యాలిక్యులేట్ చేసాం, y22 క్యాలిక్యులేట్ చేసాం. మీరు బాగా గమనిస్తే y12 వాల్యూ y21 వాల్యూ ఒకటే వచ్చింది, -0.34. ఓకేనా? నేను ఇన్ కేసు ఎక్కడన్నా ఈ రెండిట్లో ఒకదానికి మైనస్ చేశాను, ముందర మైనస్ చేయడం మర్చిపోయి ఉంటే అక్కడ మైనస్ చేసుకోండి. ఓకేనా? ఇది మైనస్, ఇది మైనస్, ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఈ రెండు మళ్ళీ ఈక్వల్ కావు. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్రాబ్లం. సేమ్ ఇలాగే వై పారామీటర్స్ ఎలా అయితే చేసామో జెడ్ పారామీటర్స్ కూడా అలానే చేస్తాం. కాకపోతే జెడ్ పారామీటర్స్ ఇక్కడ ప్రాబ్లంలో కనుక్కోమనలేదు కాబట్టి నేను చేయలేదు. ఇన్ కేస్ మాకు జెడ్ పారామీటర్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో జెడ్ పారామీటర్స్ అని కామెంట్ చేయండి, దాని మీద ఒక వీడియో చేద్దాం. హెచ్ పారామీటర్స్ కావాలన్నా హెచ్ పారామీటర్స్ కనుక్కోవచ్చు, లేదంటే మనకి ఏ పారామీటర్ కావాలన్నా ఆ పారామీటర్ కనుక్కోవచ్చు. ఏబిసిడి కనుక్కోవాలంటే ఏబిసిడి ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఏబిసిడి ఇన్వర్స్, జీ పారామీటర్స్ అన్నీ కనుక్కోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. బాయ్.